రోడ్లు పాడుగాను, రోడ్లు అవి శ్మశానంలో బొందల, ఒక్కొక్కటి ఫీటున్నర. బైక్ ఎక్కు, బస్ ఎక్కు, కార్ ఎక్కు, ఏదెక్కొచ్చినా నడుములు కూలవడు ఖాయం. అసలు బయటికి పోవాలంటే భయమవుతుంది. ఏడ బిల్డింగ్ కూలి సస్తామో, ఏడ గుంతలవడి సస్తామో అని పబ్లిక్ ఒకటే పరేషాన్ అవుతుండ్రు. సారేమో రోడ్డు మ్యాప్ పనుల పడి రోడ్ల ముచ్చట మొత్తం మర్చిపోయినట్టుండు. అందరు అట్క అంచేసరికి కేసేస్తామంటుండు. అద్దప్ప ఏం చేయొస్తుంది కానీ మనకి. $333. ఇది మన సిటీలోనా ఏదో కారుకున్న ఫ్యాన్సీ నెంబర్ అనేసుకుంటే అచ్చా పొరపాటే, అలాగేటి కాదు. సిటీ సిగ్నల్స్ కాడ ఉంటాయే నీటి గుంతలు, ఆడి తలుగు నెంబర్ అట. సయాన ట్రాఫిక్ ఆఫీసర్లు మన సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఓ రిపోర్ట్ కూడా ఇచ్చాండ్రట. ఇప్పటికే బిల్డింగులు కూలి జనమెల్లా చచ్చిపోతాండ్రు, ఇప్పుడు గుంతల్లో పడి కూడా సత్తున్నారు అనేసి చెప్పినారట. మన సీఎం గారు ఏం చేసినారో తెలుసా? సార్ సంగతి తెలుసు కదేటి, కన్నెర చేస్తున్నారనుకో, ఒకటి కిరణాలైనా వచ్చేస్తే, లేకపోతే క్రిమినల్ కేసులైనా ఎట్టేస్తారు. ఒక్కసారి అయితే పర్లేదు కానీ అలాగనేసి కాకుండా 2-3 సార్లు విమర్శించేసినాం అనుకోండి, వెనకమాల కిరణ్ పేరు ఎట్టించుకొని ఓ పథకం మాత్రం వచ్చేద్ది. అదే పనిగా విమర్శించినాం అనుకోండి, క్రిమినల్ కేసులు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో ఫాలో అయిపోతున్నారట. రోడ్డు నిండా గొంతులున్నాయి, జనమెల్లా చూస్తున్నారని అందరూ తెగ విమర్శించేసరికి రోడ్డు మీద అక్రమంగా ఉన్న గొంతులు తవ్విసిన వాళ్ళపై క్రిమినల్ కేసులు కూడా ఎట్టేస్తున్నారట. అసలుకి మాకు తెలియక అడుగుతానమ్మో, జిహెచ్ఎంసీ వాళ్ళు తప్ప రోడ్డు మీద ఇంకోలమ్మ తవ్విస్తారు గొంతలు. అయినా అవి తవ్వితే వచ్చిన గొంతలు కావు, వాందేముడు బోరుమంటే వచ్చిన గొంతలు అన్నమాట. అట్టగనిసి వాందేముడిపై కేసు రెట్టి లోపలేసేస్తారమ్మా ఎవరన్నా. అప్పుడు వాందేముడు ఏం చేస్తారో తెలుసా? రోడ్డునేసిన కాంట్రాక్టర్ని, వాళ్ళకి టెండర్ ఖరారు చేసిన ఆఫీసర్ని, అదే కాకుండా పని సరిగ్గా జరిగిందో లేదో చూడకుండా ఫండ్లు ఇచ్చేసిన ఆఫీసర్ని, వాళ్ళందరిపైన ఉన్న కమిషనర్ని, వాళ్ళందరికీ బాసని మిమ్మల్ని అందరినీ బాగా కలిపిసి లోపలేసి మళ్ళీ ఇంకో కేసు ఎట్టేస్తాడు. దరిద్రం వదిలిపోద్ది. అప్పుడు ఏ తండుకుంటున్నారు 3 లక్షల మంది కోసం అల్లప్పుడెప్పుడు తాతల కాలం నాటి కట్టించిన డ్రైనేజీల్ని 90 లక్షల మంది జనానికి ఏకంగా ఇప్పుడు ఓడేస్తున్నారు. గంట వానికి రోడ్లన్నీ గబ్బు పట్టిపోతానవి, మురుగునీళ్ళన్నీ రోడ్డు పైన వచ్చేస్తానవి. లక్షల బళ్ళు తిరుగుతుంటే గొంతల పడకి ఇంకేటవుతుంది. వెళ్ళండి సారో, ఎవరికి చెప్తారు? చేయాల్సినవి అన్ని మీ చేతిలో పెట్టించుకొని మా ముందే యాక్షన్ చేస్తారా? మా తెలీదేటి.